తనకి ఆ హోదా వచ్చినాక ఏమైనా కామ్గా ఉన్నాడా, ఏం చేయకుండా ఉన్నాడా అంటే అది కూడా ఏం లేదు. ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు. ఆయన చూడని డబ్బు కూడా నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు చూడకుండా ఉంటారు, అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్న. ఇక్కడ తెలంగాణ మన బట్టి విక్రమార్క అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యేంత వరకు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ అనేది ఎవరు తెలియదు. సో ఈయన వచ్చిన తర్వాత చాలా మందికి డిప్యూటీ సీఎం అని తెలుస్తుంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను? ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ రోజు ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని లోపల వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోరాటం చేయకపోయింటే పవన్ కళ్యాణ్ సీఎం కూడా అయ్యేవాడే. ఈ వేవ్లో 2024 ఎలక్షన్లో సీఎం కూడా అయ్యేవాడు. అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ చూసి వేరే రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు ఇదే రేంజ్లో పని చేస్తారు అనుకోవచ్చు. కన్ఫామ్గా చేయాలి అన్న. చేస్తేనే మా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, ఇంకొకసారి గెలిపించుకుంటారు. చేయకుండా నీకు హోదా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరో నేనెవరు అంటే ఇంకొకసారి గెలిపించుకుంటారా? ప్రజలు లేకపోయినా కూడా చెప్పు తీసుకొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతోమంది మారుతారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పటివరకు ఎప్పుడు చూడని డిప్యూటీ సీఎం అనే హోదాని ప్రతి రాష్ట్రంలో అవతరిస్తుంది. పక్కగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతో కొంత అయితే నేర్చుకుంటారు.